మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయితే భద్రాచలం టౌన్ కొట్టుకపోతుంది. 44 ఊర్లకు ప్రమాదం ఉంది. ఏటూరు నాగారంకి ప్రమాదం ఉంది. సమ్మక్క సారక్క బ్యారేజ్కి ప్రమాదం ఉంది. దుమ్ముగూడెం ఆనికట్టుకి ప్రమాదం ఉంది. సీతారాం సాగర్కి ఇప్పటివరకు జరిగిన నిర్మాణ పనులకి ప్రమాదం ఉంది. ఇన్ని విషయాలు ఉంటే వాళ్ళు మరి అక్కడ స్టోరేజ్ చేసి పంప్ చేయడం, మరి వాళ్ళు ఏ విధమైన రాజకీయ దురుద్దేశం ఒకసారి ఆలోచన చేయండి. సరే, మీకు ముందు చెప్పినట్టుగా ఎన్డీఎస్ఏ చాలా విషయాల్లో పూర్తిగా కన్స్ట్రక్షన్ డెఫిషియన్సీ, డిజైన్ డెఫిషియన్సీ, ఓఎండ్ఎం డెఫిషియన్సీ అని స్పష్టంగా లిఖితపూర్వకంగా తెలియజేసిన విషయం కూడా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. Recommendations. All gates of Medigadda barrage shall be kept in free flow condition. చాలా స్పష్టంగా మేడిగడ్డ బ్యారేజ్ గేట్స్ లిఫ్ట్ చేసి పెట్టి అక్కడ స్టోరేజ్ వద్దు అని చెప్పి ఎన్డీసీ చెప్పడం జరిగింది. ఆల్ రిపేర్స్ షుడ్ బి కంప్లీటెడ్ to ensure no further damage for the structure. సరే, ఇంకా వాళ్ళు కొన్ని డౌన్ స్ట్రీమ్ సీసీ బ్లాక్స్ కొట్టుకుపోయే విషయంలో ఇతర విషయాలు వాళ్ళు మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు ఆల్ రిపేర్ వర్క్స్ ఆర్ అండర్ వే. ఎన్డీఎస్ఏ రికమెండేషన్ ప్రకారం ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ప్రాజెక్ట్ ప్లానింగ్, డిపిఆర్ లో ఉన్న అనేక అంశాలు కూడా గత ప్రభుత్వం ఫాలో చేయలే. కంప్లీట్ యాడ్ హాక్ ఒక వన్ మ్యాన్ షో, ఇక్కడ కట్టు, ఇట్లా కట్టు, ఆయనకు వర్క్ ఇవ్వు, ఇట్లా చేయి. ఆ యాడ్ హాక్ ఇష్టం వచ్చినట్టు చేసినందుకు ఆ భారం అంతా కూడా రాష్ట్ర ప్రజల పడుతుంది. ఆ ఆర్థిక భారం, ఆ నీళ్లు రాకపోవడం, దానికి మీరు కారణం. ఈరోజు మేడిగడ్డకు పోయి కాళేశ్వరం పోయి ఏదో ఈ ప్రభుత్వం చేయలేని తప్పుడు ప్రచారం, బురద తెల్లే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్ కావాలి. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్కి ఏ విషయంలో సమయం ఇవ్వలే. అంత హడావిడిగా అనాలోచితంగా ఒక మనిషి నిర్ణయాల ప్రకారం జరిగినాయి. అందుకోసం ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు అదే వీళ్ళు ఈ నిర్ణయం తీసుకోకుండా ఉండి ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు పనులు చేపట్టి ఉంటే ఇప్పటి వరకు పూర్తయ్యేది.